తనతో పాటు తన కుమారుడిపై చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీకి రాజకీయ లాభం చేకూర్చే ఉద్దేశంతోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించిన ఎమ్మెల్యే ఆ అంశంపై కవితకు లీగల్ నోటీస్ జారీ చేస్తామని తెలిపారు. ఐడీపీఎల్ ఓవర్లాప్ భూములను కవిత భర్త కబ్జా చేసిన ఆధారాలను ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తున్నామని వెల్లడించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్నుకున్న ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందన్న మాధవరం కృష్ణారావు చెరువు కబ్జా అంశంపై కవిత చేసిన ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు. గాజుల రామారావు 307 భూముల అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. అలాగే తనపై వచ్చిన ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ముఖ్యమంత్రిని లిఖితపూర్వకంగా కోరినట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. ఆధారాలు చూపెట్టలేదు, పేపర్ చూపెట్టేది మీకు. నేను ఆధారాలు ఇస్తున్నాను, మీకే ఇస్తున్నా ఆధారాలు. ఏదో పేపర్ పెట్టి ఇట్లా చూపెట్టి ఉన్నదని కాదు, నేను ఆధారాలు మీకు ఇస్తున్నా. నువ్వు చాలా చేసిన 10 ఏళ్ళలో చేసిన పాపాలు చాలానే, భగవంతుడు చూస్తున్నా ఎట్లా నేను. కానీ నువ్వు ఎవడో చెప్పి స్లిప్పులు పట్టుకొని కబ్జాలు పెట్టిండు, కంపెనీ కబ్జాలు పెట్టిండు, 4 ఎకరాలు పెట్టిండు, 3 ఎకరాలు పెట్టిండు. ఆధారాలు చూపెట్టి మాట్లాడు తప్ప నువ్వు పనికిరాని మాటలు మాట్లాడకు. నా మీద, నా కొడుకు మీద ఎన్నో ఇంత చిన్న పేపర్ చూపెట్టినా దేనికన్నా సిద్ధం.